మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. ఏరా రాత్రి లేట్ అయిందా? అవును నాన్న, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీక్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఈ కష్టాలన్నీ నావాలేరా. అదేం నాన్న, చిన్నప్పటి నుంచి మా కోసం అన్నీ చేశారుగా. కానీ చేయాల్సిన వయసులో ఏం చేయలేకపోతున్నాను. కుటుంబ భారం అంతా నా చిట్టి తల్లిపైనే మోపాను. నాన్న, ఇది నా లైఫ్ అనుకోవట్లేదు, మన లైఫ్ అనుకుంటున్నాను. అందుకే చాలా సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఏంట్రా ఇంకా రెడీ కాలేదా? సారీ రా, 2 minutes. ఏ రవి, బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరేం డల్గా ఉన్నారు? అదేం లేదు అంకుల్, కూతురు రూమ్లోకి తండ్రి వచ్చి బాధపడితే వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. అదే తండ్రి రూమ్లోకి కూతురు వెళ్ళి బాధపడితే కూతురికి ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. కానీ మా శ్వేత బంగారం అంకుల్, తన ఫ్యామిలీ హ్యాపీగానే ఉంటారు. డోంట్ వరీ. ఎంత మంచి ఫ్రెండ్ దొరికేవరా మా శ్వేతకి. గాడ్ బ్లెస్ యూ నాన్న. నీకేంటి రాడీ గారు ఉంది, ఎవరైనా పట్టుకోవడానికి నేను రెడీ. హే, హౌ ఆర్ యు? మొదలైందయ్యా లవ్ మేళ. నైస్, ఐ లవ్ యూ రవి. థ్యాంక్స్ బాబు లవర్ బాయ్, ఇంకెళ్దామా? అది ఇవ్వు. రే. రవి, మెల్లగా. దాని హైట్ 3 అడుగులు, ఆ 6 అడుగులు. కొరి దయ్యంలా ఉంది. రవి, వావ్, ఐ లవ్ యూ. థ్యాంక్స్. ఏంటి జస్ట్ చాక్లెట్ ఇచ్చి పడేద్దామనే? ఏంట్రా ఇది? అవురా, సాఫ్ట్వేర్ తీసుకో. కంపెనీ లవర్స్ పార్కా? ఆ లవ్ సంగతి ఏంటో గానీ నీ చాక్లెట్లతో నాకు లంచ్ తో పని లేకుండా పోతుందిరా బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, మనం రవికి ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ ని ఊరు పంది ఎలా తింటున్నాడో. ఇలా అయితే లాభం లేదే. ఈరోజు మనం ధైర్యం చేసి అడిగేద్దాం. మనలో ఎవరో డిసైడ్ అవుదాం. పదండి. అమ్మో, నేను రాను. ఈ రోజు కాకపోయినా రేపైనా రవి నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తాడన్న నమ్మకం నాకుంది. అమ్మో, నేను రాను. నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు వెళ్ళు. హే, ఇదా రెడ్ డ్రెస్ అన్నీ ఇచ్చిన నువ్వే చాక్లెట్ రా. తినేస్తావేంటి? కరెక్ట్ రా. నువ్వు తింటావా? మాకు కూడా తింటావా? కొంచెం ఇవ్వరా. శ్వేత, నేను రవితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. అయితే మనము పర్సనల్ గా చెప్పరా. మాట్లాడుకుందాం. ఆ? మీరు వెళ్తే నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలన్నానా? ఓ, పర్సనల్ మ్యాటర్ సీరియస్ అంటే పద. అనుకుంటా, వెళ్దాం పద. రవి, నేను నీకు 2 years నుంచి ఐ లవ్ యూ చెప్తున్నా. అసలు రిప్లై ఇవ్వవేంటి? ఇస్తున్నాను కదా. ఏంటి థ్యాంక్ యూ అనా? నాలాంటి అమ్మాయి ఐ లవ్ యూ చెప్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అలాంటిది నువ్వేంటి నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సిరాన్యా, నేను నీ గురించి ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఒక చిన్న కన్ఫ్యూజన్, నేను నీ కరెక్ట్ కాదేమోనని. వాట్? నువ్వు నీ జాబ్ పాకెట్ మనీ కోసం చేస్తున్నావు, నేను ఫ్యామిలీ కోసం చేస్తున్నాను. నువ్వు ఎవ్రీ వీక్ షాపింగ్ చేస్తావు, నేను ఫెస్టివల్స్ మాత్రమే చేస్తాను. ఇవన్నీ కాదు కానీ నువ్వు మల్టీప్లెక్స్, నేను సింగిల్ స్క్రీన్. నువ్వు మేకప్ వేసుకుంటే ఇలా ఏంజల్లా ఉంటావు. అదే నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, మేకప్ మెయింటెనెన్స్ లేక చాలా బాధపడతావు. ఏంటి? అందుకే చెప్తున్నా, నీ అందాన్ని ప్రేమించేవాడు కాదు, నీ అందాన్ని మెయింటైన్ చేసేవాడు నీకు కావాలి. ఇప్పటికిప్పుడు అలాంటి వాడు దొరకడం కష్టం కదా రవి. ఒక్కసారి ఫోకస్ అటు షిఫ్ట్ చేసుకో. మీ ఓకే? చీ, వీడా? నిన్ను నీ అందాన్ని మెయింటైన్ చేయాలంటే ఆడి కారు ఉన్నాడు, ఆడి కరెక్ట్. మీ యార్ యా. ఆడి కార్లో 4 రింగుల్లో 1 రింగ్ పోయినా ఇంకా 3 మిగులుతాయి. వావ్, ఏ అది వస్తుంది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఏదన్నా పని మొదలు పెట్టే ముందు మా అమ్మ స్వీట్ ఇమ్మని చెప్పింది. దిస్ డైరీ మిల్క్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. గాడ్ ఇస్ గ్రేట్. ఎస్. ఏంట్రా దాన్ని వాడికి తగిలించావు? రేయ్, ఆడికి బ్రేకప్ కొత్త కాదు, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ పాత కాదు. ఈడికి టైం పాస్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి, దాని మెయింటెనెన్స్కి ఒక బకరగాడు కావాలి. రైట్. ఇమోషన్లో నా కంపారిజన్ కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయారు. ఇద్దరే వీళ్ళదెంతసేపు 2 weeks బొమ్మరిల్లే. బావా బావా, మా ఇద్దరు లవ్ స్టోరీని నువ్వు బొమ్మరిల్తో కంపేర్ చేసావు కదా. యు ఆర్ గ్రేట్ బావా. మై ఫ్రెండ్ ఇస్ గ్రేట్. మన ఇద్దరిది బొమ్మరిల్ అంట. ఇల్లు కట్టుకుందాం పదా. ఈడు నిజంగానే ఎర్రీ ఫ్లవర్. అవునరా, శశాంక్ గారు ఏంటి 2 రోజుల నుంచి కాల్ చేయట్లేదు? పద, మన అడ్డాలోనే కలుస్తాడు. పద. మగుడు కొట్టేందుకు కాదు, ఆడపడిచి నవ్వినందుకు అన్నట్టు. ఆడవిడ నవ్వితే నీకెందుకు గోలా? రే శశాంక్, రా. కూర్చో. రారా, కూర్చో. కూర్చో కూర్చో, నో కామెడీ. మా నాన్నేరా నా మొత్తం మైండ్ సెట్ని చేంజ్ చేశాడు. చా, ఫీల్ అవ్వకరా.
ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, డోంట్ వరీ. అంటే నేను కుక్కలా కనపడుతున్నాను రా నీకు? అంతే కదరా, మీ నాన్న కుక్ అయినప్పుడు నువ్వు కూడా కుక్కే కదా. నువ్వు అయిపోయావురా. ఆగురా. ఏయ్, ఆగరా కూర్చో. అసలు ఫ్రెండ్ నా వాడు? అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇలా గుడ్ డే టూ. ఏమ్మా శ్వేత, బాగున్నావా? బాగున్నాను అంకుల్. నువ్వు ఇంటికి వచ్చినప్పుడే గుర్తొస్తుందమ్మా ఆ రోజు 1వ తారీఖు అని. అలాగే ఖర్చులు కూడా గుర్తొస్తాయి. చాలా బాధపడిపోతూ ఉంటాను. ఈసారి 1వ తేదీ వచ్చేసరికి మీరు బాధపడనక్కర్లేదు అంకుల్. అలా అయినా మా శ్వేతకు డబ్బులు, మీకు బాధలు మిగులుతాయి. నువ్వు సెటిల్ అయ్యాక నువ్వు ఇంట్రెస్ట్ ఇలాగమ్మా. 1 2 3 ఇద్దరు లవర్సా? కాదు. అవును అంకుల్, శ్వేత అంటే నాకు చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే మా అమ్మని ప్రేమించే అంత. అదే నాకు చెల్లెలు ఉంటే ఆ చెల్లెని ప్రేమించే అంత. కానీ ఆ దేవుడు నాకు చెల్లెలు ఇవ్వలేదు అంకుల్. మా శ్వేతని మంచి ఫ్రెండ్గా ఇచ్చాడు. వెళ్ళొస్తాను అంకుల్. అలాగేనమ్మా. పదరా. ఏంట్రా లేట్ అయింది? శాలరీ వచ్చింది నాన్న, మనం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చేసి వస్తున్నాను. త్వరగా ఫ్రెష్ అప్ అయి వచ్చి. అమ్మా ఇదిగో, ఈ నెల ఇంటి ఖర్చులకి ఇది ఉంచు. ఏమైంది నాన్న? ఏ తండ్రి అయినా తన పిల్లలకి ఆస్తులు ఇస్తారు. నేను మాత్రం నా చిట్టి తల్లికి కష్టాలు ఇచ్చాను. ఊరుకోండి నాన్న, సంపాదించాలనే కదా మీరు బిజినెస్ చేశారు. సంపాదించలేకపోవడం మీ తప్ప? అది మన తలరాత. ప్లీజ్ నాన్న ఏడవద్దు, ప్లీజ్ ప్లీజ్. మా నాన్న కదూ, ఏడవద్దు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Shweta. Happy birthday to you. Hey guys, what's happening? వచ్చాడు ఏ బ్రో, వచ్చారా? రండి సార్. రండి రండి. ఏమండో ఇది విన్నారా? ఏమిటి? ఎన్ని లవ్ స్టోరీ. చెప్పు చెప్పు. నా మంత్లీ శాలరీ 1 lakh రూపీ. ఇంట్లో నేను అమ్మ నాన్న ఉంటాము. నాన్న టీచరు, ఇంకో 6 months లో రిటైర్మెంట్. ఇదంతా అవసరమా? సిట్ డౌన్ బ్రో, కీప్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్. మొన్నే ఓ లోన్ ఉంటే క్లియర్ చేశాను. అండ్ రీసెంట్ గా మార్గదర్శిలో చేరి ఇల్లు కొనుక్కున్నా. ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తే అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. నువ్వేంట్రా వాళ్ళ నాన్న ప్రపోజ్ చేసావు? వీళ్ళకి దొరికాను చూడు. రవి, నాకు నీకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ లేరు. నాకు ఎంఎస్ చేయాలనుంది. అది పూర్తయ్యాక కూడా మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటే పెళ్లి చేసుకుందాం. ఓకే? ఓకే. వెరీ గుడ్. సూపర్ రా. వామ్మో వామ్మో, ఇది విలేజా గార్బేజారా? ఏంట్రా ఈ చెత్త? ఏయ్ పదా. రేయ్ రేయ్, పందిలా అలా పళ్ళు తోముకుంటూ కూర్చోపోతే మీ విలేజ్ మీరు క్లీన్ చేసుకోవచ్చు కదా. రోజు పేపర్లో చూస్తున్నాం కదా, మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరు చూడుతారని. ఈ రోజు మీరు వచ్చారు కదా, ఓడండి, బాగా ఓడండి, ఓడండి. ఈ విలేజే కాదు, ఈడు గార్బేజ్ లాగే ఉన్నాడు. ఛీ, పోరా. రవి ఉత్తరింగా. వామ్మో ఏ, బావా, ఏంట్రా? అదేంట్రా నా ఆడిలో 3 రింగులు మింగేసి మళ్ళీ ఇది కొత్త రింగ్ అని అడుగుతుంది. నా బొమ్మనిల్లు కాస్త పెంకుటిల్లు చేసిందిరా. అమ్మో అమ్మో, ఆడిలో తిరిగేవాడిని ఆల్టో కారికి తీసుకొచ్చిందిరా. దొంగ మొహంది. it's okay రా. ఇట్స్ ఓకే బావా, ఏ, it's నీకు కాదురా. okay. బావా, ఇంత చిన్న విషయానికి నువ్వు సారీ చెప్పి మన ఫ్రెండ్షిప్ ఇన్సల్ట్ చేయొద్దురా. వీడు అసలు ఏంలే. అదిగో, ఆ 2 డైరీ మిల్క్ లో ఒక డైరీ మిల్క్ నాకు సెట్ చేసిన రుణం తీర్చుకోరా. ఐఎమ్ కమింగ్ బేబీ. వీడు కోసారు తప్ప అసలు విండే. ఏదో రోజు ఈ జీవితం అమ్మాయిలు చెప్పిన విసిరైపోద్ది చూడు. ఆ దేవుడే ఈయన కాపాడాలి.
బావా ఏమన్నావురా లాస్ట్ లో నేనా? ఆ దేవుడే నన్ను కాపాడాలన్నావు కదా, నేనంటే ఎంత ప్రేమరా నీకు. రేయ్. ఒరేయ్ నువ్వు నిజంగా వసేయ్, నాకు తెలిసే నీకు కూడా నేనంటే అంతులేని ప్రేమని నాకు తెలుసు. ఐఎమ్ సో లక్కీ. నా కోసం ఆ డాక్టర్ డైరీ మిల్క్ సెట్ చేస్తున్నావు బావా? నువ్వేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. 1 వీక్ పాటు హాస్పిటల్ తీసుకొస్తే డ్రెస్సింగ్ చేస్తాను. I'll take care of my best friend, doctor. నైస్. Okay. Thank you very much. ఓకే బాయ్. థ్యాంక్ యూ. రేపటి నుంచి ఓకే డాక్టర్, వెళ్ళొస్తాం పదరా. రేయ్ రేయ్ రేపు పొద్దునే వచ్చేస్తామండి. రేయ్ వద్దంటుందిరా. ఇంకో వారం ట్రీట్మెంట్ చేద్దాం. ఇంకో వారం అయినా అవసరం లేదు. ఇంకెవరన్నా Not చూసుకో, required. నేను వెళ్ళొస్తా. వస్తాను డాక్టర్. నీ రేయ్ పోరా. రేయ్ ప్రవీణ్, నువ్వు మాత్రం బాగా చదువుకోవాలి నాన్న. నానా కొత్త డ్రెస్. ఏంటి ఎందుకు? నానా ఏ వెళ్ళు. ఏంటి నువ్వని చెప్పవే. వెళ్ళు నానా వెళ్ళు. త్వరగా త్వరగా ఫాస్ట్ ఫాస్ట్ గో.